గరుడ గర్వభంగం. ఉద్యోగ పర్వంలో రాయబార సమయంలో కణ్వ మహర్షి చెప్పిన కథ. నాయనా దుర్యోధన, దేవలోకానికి అధిపతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా. ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి. ఇంద్రుని మనసు గ్రహించే రథం నడిపించే మాతలికి ముల్లోకాల్లోనూ సాటి రాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరి చేతను ప్రశంసలు పొందినవాడు. ఆయనకు గుణకేశి అని ఒక కూతురు. గుణకేశి ఎంత అందగత్తియో అంతటి గుణవతి, శీల సంపన్న, విద్యావతి. తల్లిదండ్రుల శిక్షణలో ఆమె వంశ సాంప్రదాయాన్ని, ఆచార మర్యాదలను చక్కగా అలవరుచుకుని 10 మందిలో వినయ గుణవతిగా పేరు పొందింది. బాల్యదశ దాటి 16 ఏళ్ల యవ్వనవతి అయింది. అంటే వివాహయోగ్యమైన వయసులో అడుగుపెట్టింది. వరాన్వేషణ ఆరంభించాడు మాతలి. ఉన్నత వంశంలో పుట్టి చక్కని అందచందాలతో గుణవంతురాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడైన వరుడు దొరకడం చాలా కష్టం. విద్య ఉంటే వినయం ఉండదు, విద్యా వినయాలుంటే రూపం ఉండదు, ఈ 3 ఉంటే సంపద ఉండదు. విద్యా వినయ గుణ రూపాలున్న వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు. ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించకుండా తిరుగుతూనే ఉండగా ఒకనాడు నారదముని కనిపించి మాతలి బాధ విని ఆయన కూడా తోడుగా బయలుదేరాడు. ఇరువురు కలిసి పాతాళంలో వర్ణలోకం చేరారు. ఆ లోకంలోని వింతలు, విశేషాలు వివరంగా చెప్పాడు నారదుడు. అన్నీ విని మాతలి, దేవముని, నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా, ఈ లోకం రాక్షసులకి నిలయం, వీరితో బాంధవ్యం నాకు కుదరదు అన్నాడు. గరుడలోకం తిరిగారు. ఇక్కడ కూడా యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు. ఆ లోకం ప్రజలందరూ భోగమయ విలాస జీవితం గడుపుతున్నారు. అది మాతలికి రుచించలేదు. అప్పుడు నాగలోకానికి చేరారు. ఆ లోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధాని నగరంలో అన్వేషణ ఆరంభించారు. నాగవంశ ప్రముఖులందరి గుణగుణాలను నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు. వింటున్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి. అది గ్రహించిన నారదుడు, మాతలి, నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమైంది. అందులో పెద్ద ఆర్యకుడు, ఆయన కుమారుడే చికురుడు. నువ్వు చూసే యువకుడు సుముఖుడు. ఈ సుందర గుణ సంపన్నుడైన సుముఖుడు చికురుని ప్రియపుత్రుడు అని చెప్పాడు. తరువాత కులపెద్ద అయిన ఆర్యకునితో, నాయన, ఈయన ఇంద్రసారథి మాతలి, ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనే కాక గుణ సంపదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపాలని మా సంకల్పం అన్నాడు. ఆర్యకుడు, దేవముని, విరతానందనుడైన గరుత్మంతుడు మా నాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీరెరుగుదురు. మొన్ననే మా చికురుడు ఆయనకి ఆహారం అయ్యాడు. అప్పుడే చెప్పాడాయన, తరువాయి వంతు సుముఖునిది అని. ఈ విషయం తెలిసి ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖ సముద్రంలో వదలమంటారా అన్నాడు. అప్పుడు మాతలిని వెంటబెట్టుకున్న నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి చేతులు జోడించి విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దయమాన్ని అనుగ్రహించాడు. తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం కొని వచ్చి సుముఖునితో వివాహం జరిపించాడు. వారుభయులు అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగిస్తున్నారు. ఈ వార్త గరుత్మంతుని చెవినబడింది. తీవ్ర క్రోధంతో నాగలోకం చేరి చతుర్దశ భువనాలకు అధిపతి అయి మహావిష్ణువు భారాన్ని నేను తప్ప ఇతడు భరించలేడని తెలియదా మీకు? అంతటి శక్తి కల నన్ను మీరు అవమానించారు. నా మాట వినకుండా ఈ వివాహం జరిపించి అని అహంకార గర్వంతో తన శక్తి ప్రదర్శనకు ఉపకరించబోతుండగా గ్రహించిన మహావిష్ణువు అక్కడికి వచ్చి మందహాసంతో, నాయనా వినతానందన, నా భారమంతా మోయగల శక్తివంతుడివి కదా, ఏది నా చెయ్యి ఒకటి నీ వీపు మీద ఉంచుతాను చూడు అని గరుత్మంతుడి మీద తన చెయ్యి ఉంచాడు. అంతే, ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగా ఉన్న గరుత్మంతుడికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి కాళ్ళు పట్టుతప్పి రెక్కలు గజగజలాడి నోరెండి నాలుక పిడచకట్టింది. అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్నుదువ్వి ఆశ్వాసించి, నాయన, గర్వం, అహంకారం ఎప్పుడూ కొరగానివి. వినయంతో పరోపకార దృష్టితో జీవించే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అన్నాడు. అనంతరం గరుడ వాహనం మీదనే ఆయన వైకుంఠం వెళ్ళాడు. చూసావా దుర్యోధన, గర్వం ఎటువంటి ఆపదలు తెచ్చిపెడుతుందో, కనుక అది విడిచిపెట్టాలి అన్నాడు కణ్వ మహర్షి. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళం తత్వం.